హాయ్ అండి. వింటర్ సీజన్‌లో మెంతికూర చాలా మంచిగా అయితే గ్రో అవుతుంది. మరి ఇంత ఫ్రెష్‌గా ఉన్న మెంతికూరతో ఒక సింపుల్ రెసిపీ అయితే చేసేద్దాము. ఈ మెంతికూరతో నేనైతే మెంతికూర పులుసు చేస్తున్నాను. ఇదైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట ఈ కర్రీ. చాలా సింపుల్‌గా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని టమాటా కూడా యాడ్ చేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు అయితే టమాటా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం కడిగి తీసుకున్న మెంతికూరను అయితే వేసుకొని ఒక్క నిమిషం పాటు అయితే వేగనివ్వాలి. ఇలా మెంతికూర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకొని ఇవి కూడా లైట్గా ఒక నిమిషం పాటు అయితే వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక కప్పు చింతపండు రసం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు అయితే పులుసు మొత్తం కూడా బాగా మరిగనివ్వటమే.